గురుగారు అలానే ఇంట్లో పూజ గది అన్నది ఎటువైపు ఉంటే మంచిదండి? ఎక్కడ ఉండాలంటారు? ఇక్కడ ఇది వాస్తుశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్న అండి. ప్రధానంగా మనం ఏదన్నా అంటే సమస్య వస్తే ఏమంటాం, తీరకపోతే తూర్పు తిరిగి దండం పెట్టని చెప్తుంటాం మామూలుగా కూడా. అంటే దాని అర్థం ఏంటంటే తూర్పు వైపు తిరిగి దండం పెట్టంటే తూర్పుని ఎవరు ఉదిస్తారు? సూర్య భగవానుడు అండి. ఆయన ఆరోగ్య ప్రదాత. కాబట్టి ప్రత్యేకంగా మన పెద్దలు ఏం చెప్పంటే తూర్పు భాగంలో మనం నివసించే ఇంటికి తూర్పు భాగంలో పూజ గది, ఈశాన్య భాగంలో పూజ గది చెప్పారండి. ఈ రెండు మనం ఎక్కడ మనకు వీలు ఉంటే అంటే మనం కట్టిన ఇల్లుని బట్టి కొన్న ఇంటిని బట్టి తూర్పు భాగంలో కానీ ముఖ్యంగా ఈశాన్య భాగంలో ఈశ్వర స్థానంగా చెప్తుంటాం కాబట్టి అక్కడ పూజ గదిని మనం ఏర్పాటు చేసుకుని అక్కడ మన ఇష్టదైవము కులదేవత ఎవరైతే ఎలవేర్పో వారిని పెట్టి పూజిస్తూ రోజు అభిషేకాలు చేసేవారు, అర్చన చేసేవారు, దీపం పెట్టేవాళ్ళు చేస్తూ ఉంటారండి. శాస్త్రరీత్యా చెప్పాలంటే ఈశాన్య భాగము తూర్పు భాగము వాస్తుశాస్త్రరీత్యా శ్రేష్టమైనటువంటిది భాగాలండి రెండు కూడా. కాబట్టి అక్కడ పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవడం అందరికీ కూడా మంచిదని చెప్పవచ్చు.